ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యాన్నన్వశోచస్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసూనా గతాంసూంచ నానుశోచంతి పండితాః. అర్జున, దుఃఖించిన అవసరం లేని వాళ్ళ కోసం దుఃఖిస్తున్నావు, పైగా మహావివేకిలాగా మాట్లాడుతున్నావు. చచ్చిపోయిన వాళ్ళ గురించి కానీ బ్రతికి ఉన్న వాళ్ళ గురించి కానీ వివేకులు శోకించరు. నత్వేవాహం జాతునానం నత్వం నేమే జనాధిపాః నా చైవ నా భవిష్యామః సర్వే వయా మతఃపరం. నీవు నేను వీళ్ళంతా గతంలోనూ ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాము. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జర తదా దేహాంతరః ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. జీవుడికి ఈ శరీరంలో కౌమారము యవ్వనము వార్ధక్యం వచ్చినట్లే మరణానంతరం మరో శరీరం వస్తుంది. ఇందుకు ధీరుడు దుఃఖించడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిష్ఠస్వ భారత. కుంతీపుత్ర, విషయాలకు వశమైన ఇంద్రియాల వల్ల శీతోష్ణాది గుణాలు సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి. కోరికలకు ఇంద్రియాలకు కలయిక అశాశ్వతం కనుక ఓ భరతవీర, ఆ బాధలను సహించు. యం హి అవ్యదయస్న్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతతత్వాయ కల్పతే. పురుషవర్య, శీతోష్ణ సుఖదుఖాదులు ఎవడిని బాధించవో అలాంటి ధీరుడే ముక్తికి అర్హుడు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే నతః ఉభయోరపి దృష్ట్వాంతః త్వనయో సత్వదర్శిభిః. లేనిది ఎప్పటికీ ఉండదు, ఉన్నది ఎప్పటికీ లేకపోదు. ఈ రెండింటి నిర్ణయం తత్వజ్ఞులకే తెలుస్తుంది. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్భగవద్గీతలోని సాంఖ్యయోగం అనే 2వ అధ్యాయం సంపూర్ణం. హరి ఓం తత్సత్.